హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే అండి. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మనమందరం బాగుండాలండి. ఇప్పుడు జ్యూసీ కొబ్బరి లడ్డులతో మీ ముందుకు వచ్చానండి. కొత్త రెసిపీ ఏం కాదండి, అందరికీ తెలిసిందే. కాకపోతే కొంతమందికి చేసుకోవటం రాదండి. వాళ్ళ కోసమండి ఈ వీడియో. చూసి తప్పకుండా మీరు చేసుకోండి, ట్రై చేయండి, చేసుకోండి. కొబ్బరి ముక్కలు వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని మిక్సీ జార్కి వేసుకుంటే ఈజీగా ఉంటుందండి పని, ఈజీగా అయిపోవాలంటే. ఓకే అండి, మిక్సీకి వేసానండి. మిక్సీకి వేసి నెయ్యి వేసుకున్నానండి. నేతిలో వేయించుతున్నాను. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసానండి. మధ్యలో కూడా కొంచెం అడుగంటుతుంటే నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 2 టైమ్స్ యాడ్ చేశాను నేతిని, అడుగంటూ ఉంటుంది. అట్లా ఫ్రై చేస్తూ ఉన్నానండి. కొన్ని ముక్కలు ఉంటే మళ్ళీ మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడైతే బెల్లం అండి, ఒక అరకిలో ఉంటుంది. అరకిలో ఒక టీ గ్లాసు షుగర్ వేసానండి. అలానే ఎలక్కాయ పౌడర్ కూడా, ఎలాచీ పౌడర్ కూడా కొట్టి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కరిగింది కదండి, గ్యాస్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. పాకం అయితే రెడీ అవుతూ ఉంటుందండి. ఈలోపు కొబ్బరి ఫ్రై అవుతుంది ఒకవైపు. అంతే అండి, చేసుకుంటే ఈజీగానే ఉంటుందండి. ఓకేనా? కొంచెం ట్రై చేయండి, వస్తుంది. పెద్ద ఇదేం కాదు, ఈజీగా త్వరగానే అయిపోతుంది. కొంచెం కొబ్బరి అడుగంటకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నెయ్యి వేసుకొని. ఒకవైపు పాకం అవుతుందండి. పాకం మనం చెక్ చేయాలంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ బెల్లం పాకం వేసేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. చేతికి అంటుకోకుండా ఉండి కొంచెం గట్టిగా వస్తే పాకం అయినట్లేనండి. పాకం అయితే అయిందండి. ఇప్పుడు మనం ఇటువైపు ఫ్రై చేసుకున్న కొబ్బరి ఉంది కదండి, కొబ్బరి తురుము, అది పాకంలో వేసుకోవటమేనండి. యాలక్కాయ పౌడర్ వేసుకోవటమే. కొంచెం నెయ్యి వేయాలండి పాకంలో. నెయ్యి వేసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి, అంటుకోకుండా ఉంటుంది. ప్లేట్కి కూడా నెయ్యి రాసేసుకొని ప్లేట్ రెడీగా పెట్టుకోవాలండి. రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు పాకంలో మనం కొబ్బరి వేసుకోవటమేనండి. కొబ్బరి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. అది పచ్చి కొబ్బరి అవ్వటం వల్ల ఏమోనండి కొంచెం నీరుగానే ఉందండి. ఎంత వేయించినా అట్లా జ్యూసీగానే ఉంది. సర్లే అని ఇంకా కొబ్బరి లోజుకని పోసేసానండి ప్లేట్లో. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి పాకంలో. వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ వాటర్ పోయిన తర్వాత వేయంగానే వాటర్ లాగా వచ్చేస్తుందండి. కొంచెం వాటర్ పోసేసుకొని, సారీ అండి వాటర్ పోసేసుకొని అన్నాను, నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని వాటర్ పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లో పోసేసుకోవాలండి. ప్లేట్లో అయిన తర్వాత కొంచెం వెంటనే ఆరుతుందండి. ఇది కొంచెం ఆరలేదు, అందుకని కొబ్బరి లడ్డులా చేశానండి. చాలా జ్యూసీగా బాగా వచ్చినాయి కొబ్బరి లడ్లు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అండి, ఎవరో పిలిచారు, దానివల్ల నేను ఇంకా అలా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకే అండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుందండి. ఒకటి అనబోయి ఒకటి అనేస్తూ ఉంటాము. ఓకే అండి, మొత్తానికైతే కొబ్బరి లడ్లు జ్యూసీగా చాలా బాగా వచ్చినాయండి. మంచి హెల్దీ ఫుడ్ అండి, చేసుకోండి.